ఢిల్లీలో స్ట్రీట్ డాగ్స్ గురించి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 2 రోజులుగా ఢిల్లీలో ఒక హాట్ టాపిక్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అదే స్ట్రీట్ డాగ్స్. అవును, ఢిల్లీలో స్ట్రీట్ డాగ్స్ విషయంలో జనం రోడ్ల మీదకి వచ్చి మరీ ధర్నాలు, ప్రొటెస్ట్లు చేస్తున్నారు. అసలు ఎందుకు అలా ధర్నాలు చేస్తున్నారు? ఏం జరుగుతుంది అని అనుకుంటున్నారా? మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే ఆగస్టు 11, 2025న సుప్రీంకోర్టు ఒక పెద్ద ఆర్డర్ జారీ చేసింది. అదే ఢిల్లీ ఎన్సీఆర్ అంటే ఢిల్లీ, నోయిడా, గుర్గావ్, గాజియాబాద్ లో ఉండే అన్ని స్ట్రీట్ డాగ్స్ ని 6 నుంచి 8 వారాల్లో షెల్టర్స్ కి తరలించాలని, వాటిని మళ్ళీ స్ట్రీట్స్ లో వదలకూడదని కూడా చెప్పింది. ఎందుకంటే ఢిల్లీలో రోజుకి దాదాపు 2000 డాగ్ బైట్ కేసులు నమోదవుతున్నాయి. వాటిలో కొన్ని ర్యాబిస్ కి దారితీస్తున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఈ దాడుల బారిన పడుతున్నారు. సుప్రీంకోర్టు ఈ సిచ్యువేషన్ ని ఎక్స్ట్రీమ్లీ గ్రీమ్ అని పిలిచి వెంటనే యాక్షన్ తీసుకోమని ఆర్డర్ ఇచ్చింది. షెల్టర్స్ లో కనీసం 5000 కుక్కలకు స్థలం కల్పించాలి. స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కోసం స్టాఫ్ పెట్టాలి. సీసీటీవీలు, హెల్ప్ లైన్లు ఏర్పాటు చేయాలని కూడా చెప్పింది. ఇప్పుడు ఈ ఆర్డర్ వల్ల జనం ఎందుకు నిరసనలు చేస్తున్నారన్న విషయానికి వస్తే, ఢిల్లీలో స్ట్రీట్ డాగ్స్ సంఖ్య దాదాపు 10 లక్షలు ఉంటుందని అంచనా. ఇన్ని కుక్కల్ని షెల్టర్స్ లో ఎలా పెట్టగలం? షెల్టర్స్ కూడా సరిగ్గా లేవు, ఉన్నవి కూడా మంచి కండిషన్ లో లేవు. ఇన్ని కుక్కల్ని షెల్టర్స్ లో పెడితే ఓవర్ క్రౌడింగ్, ఆకలి, డిసీజెస్ వస్తాయి. ఇది కుక్కలకి ఇంకా బాధ కలిగిస్తుంది. ఇక రెండో పాయింట్ కి వస్తే, ఆర్డర్ యానిమల్ బర్త్ కంట్రోల్ ఏబీసీ రూల్స్ కి వ్యతిరేకంగా సుప్రీం కోర్టు రూల్ ఉందని యాక్టివిస్ట్ అంటున్నారు. ఏబీసీ రూల్స్ ప్రకారం స్ట్రీట్ డాగ్స్ ని స్టెరిలైజ్ చేసి, వ్యాక్సినేట్ చేసి మళ్ళీ వాటి ఒరిజినల్ ఏరియాలో వదలాలి. కానీ సుప్రీం కోర్టు మళ్ళీ స్ట్రీట్స్ లో వదలొద్దు అని చెప్పడం అనేది రూల్స్ కి వ్యతిరేకంగా ఉందనేది వాదన. ఇక మూడో పాయింట్ కి వచ్చేసి సెంటిమెంట్. ఢిల్లీలో చాలా మంది స్ట్రీట్ డాగ్స్ ని కమ్యూనిటీ డాగ్స్ గా చూస్తారు. వీళ్ళు వాటికి ఫుడ్ పెడతారు. కొన్ని సమయాల్లో పూజలు చేసేటప్పుడు కుక్కలకి ఫీడింగ్ చేయమని అక్కడి పూజారులు కూడా చెప్తారు. అలాంటి కుక్కల్ని ఇలా అన్యాయంగా వాటికి జైలులు అనిపించే స్థానానికి పంపించడం అన్యాయం అంటూ వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఈ కారణాల వలనే ఇండియాలో డాగ్ కి సంబంధించిన ప్రొటెస్ట్లు మొదలయ్యాయి. వందలాది యానిమల్ లవర్స్, యాక్టివిస్ట్ గుమిగూడారు. కానీ ఈ ప్రొటెస్ట్లకు పర్మిషన్లు లేని కారణాల వలన ప్రొటెస్ట్లు చేస్తున్న కొంతమంది పైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తున్నారు అక్కడి పోలీసులు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. దానితో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, జాన్ అబ్రహం, జాన్వీ కపూర్, వరుణ్ ధావన్ లాంటి సెలబ్రిటీలు ఈ ఆర్డర్ ని వ్యతిరేకిస్తూ ట్విట్టర్ లో పోస్టులు పెట్టడం జరిగింది. ఇక మరోవైపు కొంతమంది ఆర్డర్ ని సపోర్ట్ కూడా చేస్తున్నారు. స్ట్రీట్ డాగ్స్ వల్ల భయంతో పాటు ర్యాబిస్ రిస్క్ ఉంది. పిల్లలు సేఫ్ గా ఉండాలంటే ఈ ఆర్డర్ సరైనదే అని అంటున్నారు. మీ 3 ఏళ్ల పిల్లల లైఫ్ ని రిస్క్ చేయడం కంటే స్ట్రీట్ డాగ్స్ ని తీసేయడం బెటర్ అని వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు? స్ట్రీట్ డాగ్స్ ని షెల్టర్స్ కి తరలించడం సరైన చర్యనా, లేక స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ తో సమస్యలని సాల్వ్ చేయొచ్చా? మీ అభిప్రాయాన్ని కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.